ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లలో చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. బదిలీలను మాన్యువల్ గా చేయాలని డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్లు చేస్తే చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు మార్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉండేటువంటి విద్యాశాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వ పెద్దలకి ఈ ఐఏఎస్ బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో తీవ్రమైన అన్యాయం అనేది ఉపాధ్యాయులు జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రమోషన్లకు సంబంధించి కూడాను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టుల్ని స్కూల్ అసిస్టెంట్లతో నింపడం వలన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్స్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ స్థానంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ స్థానంలో వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రమోషన్ అవకాశాలు కోల్పోతున్నారు. అదేవిధంగా పాఠశాలలు కుదింపు వలన చాలామంది ఉపాధ్యాయులు రేషనలైజేషన్ గురి అవ్వడం కానీ ప్రమోషన్ లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలుగు పండిట్లకు సంబంధించి సీనియారిటీలో ఉండే వాళ్ళని విస్మరించి జూనియర్లని దగ్గర ప్లేసుల్లో ఉండే క్లస్టర్ స్కూల్స్కి అలాట్ చేయడం కూడాను ఇది దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా బదిలీల కోసం బదిలీల చట్టం తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం బదిలీల చట్టంకి విరుద్ధమైన జీవోలు ఇచ్చింది. జీవోలకు విరుద్ధంగా వారల ఆదేశాలతో సీనియర్ లిస్టులు రెడీ చేశారు. రెడీ చేసిన సీనియారిటీ లిస్టులకు విరుద్ధంగా ప్లేస్మెంట్లు ఇచ్చారు. ఒకే సీనియారిటీ ఉన్న వారికి 2 ప్లేసులు పెడితే వెనకున్న వాడికి మంచి ప్లేస్ వచ్చింది, ముందు చెడ్డ ప్లేస్ వచ్చింది. ప్రతి దశలోనూ కూడా అత్యంత అసంబద్ధంగా జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కమిషనర్ మాకు మొదటి మాన్యువల్ కౌన్సిలింగ్ 1కి 10 సార్లు మాట ఇచ్చారు. మనకి రాజకీయ పైరవీలు అలాగే రాజకీయ జోక్యం వల్లే ఆయన వెబ్ కౌన్సిలింగ్ ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అడుగుతా ఉన్నాం, మీ కమిషనర్ గారు మీ ప్రభుత్వంలోని ఇటువంటి రాజకీయ పైరవీలు రాజకీయ జోక్యం వల్లే వెబ్ కౌన్సిలింగ్ అని మీ కమిషనర్ గారు మీ మీద అభియోగం మోపారు. ఇది నిజమా కాదా మీరు చెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళంలో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి షణ్ముఖ్ అందుబాటులో ఉన్నారు. రైట్ షణ్ముఖ్, ప్రధానంగా అటు ఉద్యోగ సంఘాల నేతలు ఎటువంటి డిమాండ్లు వినిపిస్తున్నారు? రత్న, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల బదిలీలు కావచ్చు, లేదంటే ప్రమోషన్లు కావచ్చు, ఈ అంశం అనేది కాస్త గందరగోళంగా ఉంది. గతంలో ప్రభుత్వం ఈ ఉద్యోగ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ గానే మేము ఈ ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తామని చెప్పింది. కాకపోతే ఇప్పుడు మాత్రం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తాం, వెబ్ కౌన్సిలింగ్ లో ఎవరికి ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారో ఆప్షన్స్ పెట్టండి, ఆ ఆప్షన్స్ ని ఫైనల్ చేసి ఏదో ఒక ప్రాంతానికి మేము బదిలీ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. ఈ అంశం పైన ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెప్పిన మాటకి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియకి అసలు సంబంధం లేదని, ఇలా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడం వలన తమకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికీ ఈ ప్రక్రియ మొదలైంది, దీనిలో చాలా మందికి అన్యాయం జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మామూలుగా బదిలీలు కోరుకునేటప్పుడు దగ్గరలో సొంత ప్రాంతానికి దగ్గరలో ఉండే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ చాలా దూరంగా గతంలో ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్న దగ్గర కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియను ఆపి తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ఈ మాన్యువల్ గానే నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. దీంతో పాటు ఇంకో ప్రమోషన్స్ విషయంలో కూడా అర్హత లేని వారికి ప్రమోషన్ చేస్తున్నారు. అర్హత ఉండి సీనియారిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. ఇది కూడా చాలా గందరగోళంగా అన్యాయంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియని కనుక ఆపకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ధర్నా చేస్తాం, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. షణ్ముఖ్, అయితే శ్రీకాకుళంలో ఏదైతే ధర్నా నిర్వహించారో దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఏమైనా దిగొచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరపడం కానీ చర్చలు జరపడం కానీ జరిగిందా? ఇప్పుడు ఒక్క శ్రీకాకుళం వరకే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఆందోళన ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవేమన్నా ఉధృతంగా సాగితే అప్పుడేమైనా సరే ప్రభుత్వం దిగొచ్చేటటువంటి అవకాశం ఉంది, చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం
మాన్యువల్ గానే ట్రాన్స్ఫర్లు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందుకే ప్రభుత్వం మంత్రులు కావచ్చు, లేదంటే ఏదైనా సబ్ కమిటీ వేసి వీళ్ళతో చర్చలు జరిపే అవకాశం మాత్రం ఉందనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. విద్యాశాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వం